మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ రిలేషన్షిప్స్ గురించి అద్భుతంగా తెలుసుకున్నాం కదా. ఈ రోజుటి నుంచి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం గురించి తెలుసుకుందాం. అసలు ఈ కృతజ్ఞత అంటే ఏమిటి? మన లైఫ్లో ఈ కృతజ్ఞతను ఎక్కడ యూజ్ చేసుకోవాలి? ఈ గ్రాటిట్యూడ్ పవర్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? మనం మన ప్రాబ్లమ్స్ నుండి బయటపడటానికి ఈ గ్రాటిట్యూడ్ మనకెలా పనిచేస్తుంది? మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అన్న విషయాల గురించి మనం కొన్ని ఎపిసోడ్స్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, లా ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఒకటుంది. ఇది ఒక సత్యం. విశ్వంలో ఇది ఆల్రెడీ ఉంది. మనం దానిని గుర్తిస్తున్నాం అంతే. మనం గ్రాటిట్యూడ్ పవర్‌ని ఏమీ ఇక్కడ ఇన్వెంట్ చేయటం లేదు. ఆల్రెడీ ఉన్న ఆ శక్తిని ఇప్పుడు మనం గుర్తిస్తున్నాము అంతే. ఎవరైనా మనకు చిన్న హెల్ప్ చేసినా కూడా థ్యాంక్ యూ అని చెప్తాం కదా! అదే కదా గ్రాటిట్యూడ్ అంటే. అలా చెప్తే ఏమవుతుంది? చెప్పకపోతే ఏమవుతుంది? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి నేనెంతో కష్టపడ్డాను. ఇంత కష్టపడితే నేను దీన్ని సాధించాను. ఇంత కష్టపడితే నేనిది పొందాను అని చెప్పారనుకోండి. వెంటనే మనం ఇదేముంది ఎవరైనా చేస్తారు అని అంటే ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతారు? అండ్ మనం కూడా మన లోపల ఎలా ఫీల్ అవుతాము? మనల్ని మనం మోసం చేసుకోకుండా ఒక్కసారి లెట్స్ థింక్ అబౌట్ ఇట్. అదే కనుక ఆ వ్యక్తిని చిన్నగా అభినందించిన, పొగిడిన, ఆ వ్యక్తిలో మార్పు ఎలా ఉంటుంది? అలాగే మన మనసులో ఏం జరుగుతుంది? ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. దిగులుగా అనిపిస్తుందా? హ్యాపీగా అనిపిస్తుందా? అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందా? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ వన్స్ వితౌట్ చీటింగ్. సో, అర్థమవుతుంది కదా! ఎలా ఉంటే మనం హ్యాపీగా, ఉత్సాహంగా ఉంటాము అని. పొందిన మేలుని మర్చిపోకూడదు. ఇతరులకు చేసిన మేలుని అక్కడికక్కడే మర్చిపోవాలి అని అంటూ ఉంటారు కదా! ఎందుకు అంటే, మనకు మేలు చేసేందుకు అవకాశాన్ని, అలా మేలు చేసే భాగ్యాన్ని ఆ ఎదుట వ్యక్తి కల్పించారు కాబట్టి, సో, మనం మంచి చేయగలిగాము. అవునా? సో, వాళ్ళకు సేవ చేసే భాగ్యం మనకు కలిగినందుకు మనం వాళ్లకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. కృతజ్ఞతాభావంతో ఉండాలి. అలాగే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎవరికైనా చిన్న హెల్ప్ చేసినా దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ విశ్వం మనకే తిరిగిస్తుంది యాస్ పర్ లా ఆఫ్ గివింగ్ అని చెప్పుకున్నాం కదా. సో, మనం హెల్ప్ చేసిన వాళ్ళ ద్వారానే మనకి ఆ సహాయం తిరిగి మనకు రావాలి అనేం లేదు. ఈ విశ్వం ఎవరి ద్వారా అయినా మనకు ఆ సహాయాన్ని అందించి తీరుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రోడ్ మీద ఒక పర్సన్ కనిపించాడు అనుకుందాం. చాలా డర్టీగా ఉన్నాడు. బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. బాగా ఆకలితో ఉన్నట్టు ఉన్నాడు. సో, అతనికి ధన రూపంలో హెల్ప్ చేయాలనిపించి ఒక 500 అతనికి ఇస్తే, ఇప్పుడు అతని ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి కదా! మనం ఇస్తున్నది యాక్సెప్ట్ చేయాలా? రిజెక్ట్ చేయాలా? అని 2 ఆప్షన్స్ ఉంటాయి. అవునా? యాక్సెప్ట్ చేస్తే అతనికి హెల్ప్ చేసినందుకు అతను గ్రాటిట్యూడ్‌తో ఉంటాడు. మేలు చేసే అవకాశం ఇచ్చినందుకు మనం కూడా అతనికి థ్యాంక్ యూ చెప్పాలి. అదే అతను రిజెక్ట్ చేస్తే ఇట్స్ హిస్ చాయిస్ కదా! సో, మనకు ఒక పర్సన్‌కి హెల్ప్ చేసే భాగ్యం కలగలేదు అని అర్థం కదా! అందుకే ఇచ్చేవాళ్లే కాదు, రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనకు సేవ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్న వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. కృతజ్ఞత అంటే ఇక్కడ జా కింద జ్ఞ అని వస్తుంది కదా! దాని మీనింగ్ ఏమిటి అంటే, చేసిన మేలును ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ఒక ఆరాధనా భావంతో ఆనందంగా ఉండటం. ఇలాంటి కృతజ్ఞత ఎప్పటికీ ఉండాల్సిందే. ఇంకొక కృతజ్ఞత అంటే ఇక్కడ జా ఉండదు, గా వస్తుంది. సో, దీని మీనింగ్ ఏమిటి అంటే, ఎవరికన్నా మనం ఒక 99 టైమ్స్ హెల్ప్ చేశామనుకోండి, ఒక్కసారి మనం
ఉన్న సిట్యుయేషన్స్ వల్ల మనం వాళ్ళకి హెల్ప్ చేయలేనప్పుడు, ఎదుట వాళ్ళు మనం చేయలేకపోయిన ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మన మీద కోపం పెంచుకుంటారు. ముందు చేసినవన్నీ మర్చిపోతారు. అలాంటి దాన్ని కృతజ్ఞత అంటారు. ఇది ఎప్పటికీ ఉండకూడదు. రెండిటికి డిఫరెన్స్ తెలిసింది కదా! సో, మనం జీవితంలో మనం ఏది పొందినా కూడా థ్యాంక్ యూ అని చెప్పాల్సిందే. అయితే ఈ థ్యాంక్ యూ అన్నది ఎవరికి చెప్పాలి? మనకి మనమే చెప్పుకోవాలా? హెల్ప్ చేసిన పర్సన్‌కి చెప్పాలా? విశ్వానికి చెప్పాలా? ఆత్మకు చెప్పాలా? పైన ఉన్న దేవునికి చెప్పాలా? హెల్ప్ అన్నది అసలు ఎలా వస్తుంది? అన్న క్వెషన్స్ వస్తాయి కదా! ఒక పర్సన్ రూపంలో మనకి ఈ హెల్ప్ అనేది రావచ్చు. అప్పుడు థ్యాంక్ యూ అన్నది ఆ పర్సన్‌కి డైరెక్ట్‌గా చెప్పలేకపోయినా మనసులో చెప్పుకోవచ్చు. అక్కడ మన ఫీలింగ్ అన్నది, ఆ భావం అన్నది ఇంపార్టెంట్. మనం సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా ఫీల్ అయినప్పుడు కృతజ్ఞత అన్నది చెప్పుకోవాలి. అండ్ ఇట్ విల్ రీచ్ ద అదర్ పర్సన్ ఫర్ ష్యూర్. మనం థ్యాంక్ యూ అని చెప్పిన ప్రతిసారి అద్భుతంగా మన శరీరంలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. మంచి హార్మోన్స్ జనరేట్ అవుతాయి. నేను పొందాను, నేను కలిగి ఉన్నాను అన్న ఫీలింగ్ మనలో చాలా స్ట్రాంగ్‌గా జనరేట్ అవుతుంది. యద్భావం తద్భవతి అంటాం కదా! మనం ఎలా ఫీల్ అయితే అదే మన లైఫ్‌లోకి వస్తుంది. మనం ఇంకా ఇంకా పొందుతూ ఉంటాము. నేను పొంది ఉన్నాను, నేను కలిగి ఉన్నాను అన్న ఫీలింగ్‌ని మనస్ఫూర్తిగా పొందితే ఇంకా ఇంకా పొందుతూనే ఉంటాము. ఈ విశ్వానికి చెప్తున్నాము, ఐ గాట్ ఇట్, ఐ రిసీవ్డ్ ఇట్, థ్యాంక్ యూ అని ఈ విశ్వానికి మనం చెప్తున్నాము అని అర్థం. మనమేమి చెప్తూ ఉంటే అదే ఈ విశ్వానికి రీచ్ అవుతుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా ప్రోగ్రామింగ్ అవుతుంది. ఏమైతే ప్రోగ్రామింగ్ జరిగిందో, ఎలా అయితే ఈ విశ్వానికి తెలియచేశామో అదే విస్తరిస్తూ, విస్తరిస్తూ మన దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తుంది. కృతజ్ఞత చెప్పేది మనం పొందినందుకు. అలా చెప్పడం వల్ల భవిష్యత్తులో మనం మళ్ళీ మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్‌ని లేదా అలాంటివి పొందేందుకే అవకాశాలను కల్పించుకుంటున్నాము అని అర్థం. ఫ్యూచర్‌లో మనం కానుకలు పొందాలి అంటే ఇప్పుడు మనం పొందిన చిన్న కానుకకైనా సరే కృతజ్ఞతా భావంతో ఉండాలి. అలా ఉంటేనేగా అది విస్తరిస్తూ చిన్నది పెద్దగా అయ్యి మన వద్దకే వస్తుంది. ఇలా కృతజ్ఞత అన్నది మళ్ళీ మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్తూ ఉండాలి. మనసులో చెప్పామా, బయటకు చెప్పామా అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. ఎంత ఫీల్ అవుతూ చెప్పాము అన్నది ఇంపార్టెంట్. మరి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరెన్ని పొంది ఉన్నారు, ఎన్ని కలిగి ఉన్నారు, ఎంతమంది ఎన్ని రకాలుగా మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందామా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ లోపల మీ భావం మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు, ఆ కృతజ్ఞతా భావం మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు, మీ శరీరంలో జరిగే మార్పుని, మీ ఫేస్‌లో వచ్చే ఆ చిరునవ్వుని, మీరు పొందే ఆ ఆనందాన్ని చక్కగా ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.